అర్ధరాత్రి గాలి ఈసారి మరింత గంభీరంగా ఉంది. అడవిలోని పొడవైన చెట్లు ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు గుసగుసలాడుతున్నాయి. ఎక్కడో దూరంగా ఒక జింక పరుగుతీసిన శబ్దం వినిపించింది. ఆ చీకటిలో తన అడుగులు తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు మహారాజు విక్రమార్కుడు. అతని భుజంపై మళ్లీ వేలాడుతున్నాడు చతురమైన బేతాళుడు. కాని ఈసారి అతని నవ్వులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. రాజా విక్రమా అని బేతాళుడు ప్రారంభించాడు. నీకు ఇప్పుడు చెప్పబోయే కథ గురుదక్షిణ గురించి. గురువు రుణం గొప్పదా లేక రాజ్య కర్తవ్యం గొప్పదా? విను. ఈ ప్రశ్న నీ హృదయాన్ని లోతుగా కదిలిస్తుంది. విక్రమార్కుడు మౌనంగా అడుగులు వేస్తూనే ఉన్నాడు. విదర్భరాజ్యంలో ధర్మసింహుడు అనే రాజు ఉండేవాడు. అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ఆ రాజ్యంలో విశ్వామిత్రుడు అనే మహాగురువు ఉండేవాడు. ఆయన వద్ద శిష్యులుగా రాజకుమారులు, మంత్రుల పిల్లలు చదువుకునేవారు. ఆయన బోధన కేవలం శాస్త్రాలు గురించి కాదు, జీవన విలువలు, ధర్మం, న్యాయం, కరుణ గురించి. ఆ గురుకులంలో ఒక ప్రతిభావంతుడుండేవాడు, వసురాజు. అతను సాధారణ కుటుంబంలో పుట్టినా అతని ప్రతిభ అసాధారణం. గురువు అతన్ని ఎంతో ప్రేమించేవాడు. వసురాజు గురువును దేవుడిలా భావించేవాడు. కాలక్రమేణా వసురాజు విద్య పూర్తి చేశాడు. రాజు ధర్మసింహుడు అతని ప్రతిభను గమనించి రాజసభలో ప్రధాన సలహాదారుడిగా నియమించాడు. కొద్ది సంవత్సరాల్లోనే అతను రాజ్యానికి ముఖ్యాధికారిగా ఎదిగాడు. ఒకరోజు విశ్వామిత్రుడు వసురాజును పిలిచాడు. నాకిప్పుడు వృద్ధాప్యం. నా గురుకులాన్ని నిలబెట్టడానికి పెద్ద భూమి, సంపద అవసరం. అది గురుదక్షిణగా నువ్వివ్వాలి అన్నాడు. వసురాజు వినయంగా అన్నాడు, గురువుగారు, మీరు కోరితే నా ప్రాణమైనా ఇస్తాను. కాని గురువు కోరిన భూమి రాజ్యానికి అత్యంత కీలకమైన భూమి. అది రాజ్య సైనిక శిక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది. అక్కడి భూమిని వదిలిస్తే రాజ్య రక్షణ బలహీనమవుతుంది అన్నాడు. వసురాజు ధర్మసింహుని వద్దకు వెళ్లి విషయం వివరించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అది రాజ్యానికి ప్రాణంలాంటి భూమి. దానిని ఎలా ఇవ్వగలం అన్నాడు. వసురాజు ధర్మ సంకటంలో పడ్డాడు. ఒకవైపు గురుదక్షిణ, మరోవైపు రాజ్య కర్తవ్యం. అతను గురువుని మళ్లీ కలుసుకున్నాడు. గురువుగారు, మీరు కోరిన భూమి రాజ్యానికి అత్యంత ముఖ్యమైనది. మరేదైనా ఇవ్వగలను అని అన్నాడు. గురువు కఠినంగా అన్నాడు, శిష్యుడా, గురువు మాటే ధర్మం. నీవు ఇచ్చిన వాగ్దానం గుర్తుపెట్టుకో. ఈ వార్త రాజ్యంలో వ్యాపించింది. ప్రజలు చర్చించుకున్నారు. కొందరన్నారు, గురుదక్షిణ గొప్పది. మరికొందరన్నారు, రాజ్య రక్షణ ముందు, దాని తరువాతే ఏదైనా. రాజు సభ ఏర్పాటు చేశాడు. అక్కడ మంత్రులు, సైన్యాధికారులు, పండితులు చర్చించారు. చివరకు రాజు వసురాజును అడిగాడు, నీ నిర్ణయం ఏమిటి అని. వసురాజు కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. మహారాజా, గురువు నాకు జీవితాన్ని ఇచ్చారు. కాని ఈ రాజ్యం నాకు బాధ్యతని ఇచ్చింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ భూమిని పూర్తిగా ఇవ్వను. కాని దాని పక్కనే ఉన్న మరో విస్తీర్ణ భూమిని గురుకులానికి ఇస్తాను. అలాగే రాజ్య ఖజానా నుంచి
ఈ కథ ఇంకా ముగియలేదు. తరువాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.